రైతుల కన్నీటి గాథను పట్టించుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తుందన్నారు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. సిద్దిపేట జిల్లాలోని పలు మండలాల్లో వడగండ్ల వానతో దెబ్బతిన్న పంటను ఆయన పరిశీలించారు. విధుల పట్ల అధికార యంత్రాంగం నిర్లక్ష్యం వహించడం సరికాదని కొత్త ప్రభాకర్ కామెంట్స్ చేశారు. అకాల వర్షంతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన కన్ను దృష్టి కనబడేంత దూపల కూడా ఒక్క ఎకరం కూడా కటింగ్ కాలే ఇప్పటి వరకు. ఎందుకు కాలేదని మా రైతులను అడిగితే, సార్ అప్పుడు నీళ్లు సమయంకి నీళ్లు వదలలేదు సార్, కుడేలి బాగులో నీళ్లు వదలలేదు, మరి దుబ్బాక కెనాల్ వదలలేదు, శంకరంపేట కెనాల్ నీళ్లు వదలలేదు, అప్పుడు మనం టైంకు నీళ్లు వదులుతుంటే తుకాలు పోసుకుంటుంటే ఎంత మొరబెట్టుకున్నా ఇలా మల్లన్న సాగర్ లో నీళ్లు ఉన్నా గానీ నీళ్లు వదిలితే మేము తుకాలు పోసుకుంటే ఇదివరకల్లా నాట్లు అయిపోతుండే, కటింగ్ అయిపోయి వేరేటోళ్ళకి మేము బయట పడుతుంటే ఇలా లేట్ గా నీళ్లు వదిలినందుకు ఇవాళ మేము వడగళ్ల వానకు గురైనామని చెప్పి ఒక నగ్న సత్యం ఇది. అది అందరికీ కూడా అది ఒక మనసులో ప్రతి ఒక్కరికి కూడా ఒక 15 రోజుల ముందు నీళ్లు వదిలి ఉంటే కాలువల్ల ఇలా తుకాలు పోసుకుంటే ఇలా పంటలు పండుతుంటాయి. ఇలా మొత్తం ఏడుస్తున్నారు ఇలా జనాలు. మరి ఇప్పటికైనా గానీ ప్రభుత్వం స్పందించాలి, మరి వీళ్ళకి నష్టపరిహారం కట్టియాలి ఖచ్చితంగా. మరి కోళ్ల షెడ్లు కూడా కూలిపోయినాయి, మా వెంకట్రావుపేటలో కూడా కూలిపోయినాయి, లింగాపూర్లో కూడా కూలిపోయినాయి. ఇలా రాయపూల్ మండలంలో పశువుల కొట్టాలు, ఇండ్లు, కోళ్ల షెడ్లు, కోళ్లు చచ్చిపోయినాయి, పిల్లలు చచ్చిపోయినాయి. రోడ్ల మీద వైర్లు మొత్తం కింద పడిపోయినాయి, చెట్లు కింద పడిపోయినాయి, R&B రోడ్లు కానీ పంచాయతీ రోడ్లు కానీ ఇవన్నీ పడిపోతే కూడా ఇలా అధికారులు లేరు. కనీసం దీనికి ఒక బర్నింగ్ ఇష్యూగా తీసుకొని దీన్ని మొత్తం ఒక టీం పెట్టి మొత్తం ఇమీడియట్లీగా దీన్ని సర్వే చేయాలి, అది కూడా చేస్తలేరు. మరి మీరు కాకపోతే కనీసం మీ కలెక్టర్ ఆఫీస్ అవుట్ సోర్సింగ్ అని చేయండి.